హాయ్ అండి. ఆవకాయ వేయడానికి మామిడికాయలు కడిగేసి శుభ్రంగా పెట్టుకున్నాను. దీన్ని పీసెస్ కట్ చేసేసినాక ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. వేసేసినాను నేను. మెంతులు ఎక్కువ వేస్తే కూడా అది చేదుగా ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకుంటాము. ఆవు పిండి అనేది ఆవాల పిండి అనేది ఎక్కువ వేస్తే చాలా బాగుంటుంది. కొంచెం గ్రేవీ లాగా కూడా ఉంటుంది. రైస్లో కూడా కలుపుకోవడానికి చాలా బాగుంటుంది ఇది. ఇప్పుడు ఆవకాయ వేసే ప్రాసెస్ చూద్దాం. అన్నీ పచ్చివే వేస్తాం మనము. ఫస్ట్ దీంట్లో ఈ బౌల్తో నేను మెజర్మెంట్ చేసుకుని ఒక బౌల్ వేసేస్తాను. దీంట్లో ఇంకొక బౌల్, ఇది 2 బౌల్స్ అనమాట మెజర్మెంట్. దీనికి 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఇంగువ. కంపల్సరీ ఇంగువ అనేది ఉండాలి దానికి. ఇంగువ, తెల్లగడ్డ మీరు ఇంకా క్వాలిటీ వేసుకోవచ్చు. దీంట్లో బుడ్డ శనగలు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మిరపకాయలు, వేసాం కదా. ఇప్పుడు ఆవు పిండి అంటే ఆవాలు పొడి కొట్టుకున్నా, పచ్చిదే ఇది కూడా. మెంతులు ఆవాలు 2 పొడి కొట్టుకున్నా. ఇది వేసేసిన. ఆయిల్ ఏమో నేను గోల్డ్ విన్ పొడి, ఇది వచ్చి 100 గ్రామ్స్ అనమాట. 100 గ్రామ్స్ కన్నా 100 గ్రామ్సే ఉంది. ఇది చూసి వేసుకుంటాం మనము. దీని కారము ఫస్ట్ దీన్ని కలిపేస్తాం. ఇట్లా కలపడానికి ఈజీగా ఉంటుంది. చెయ్యి పెట్టకూడదు, ఎందుకంటే అది పాడైపోతుంది, స్పాయిల్ అయిపోతుంది. కాబట్టి ఇలా కలపడానికి ఈజీగా ఉంటుందని రౌండ్ బౌల్లో వేసుకోవాలి. సాల్ట్ ఈ బౌల్తో ఒక బౌల్ వేసుకుంటాం చూసి. మీరు కావాలంటే కలుపు కూడా వేసుకోవచ్చు. దీన్ని కూడా ఇలా మిక్స్ చేసేస్తాం. చెయ్యి అయితే పెట్టకూడదు, హ్యాండ్ అయితే అస్సలు పెట్టకూడదు. మనం తీసుకోవాలంటే స్పూన్. ఇప్పుడు దీంతో 1/2 కప్ ఆయిల్ వేస్తున్నాను. చాలిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. దీన్నే కంపల్సరీ 1 or 2 days సన్లైట్లో పెట్టాలి. పెడితే అప్పుడు మనకు తెలుస్తుంది ఇది ఎట్లా సరిపోయిందా కారం లేదా వేసి. ఆయిల్ అయితే ఎక్కువ అవసరం లేదు మనకి. అది కొంచెం ఊరాక అది ఎండలో పెడదాం ఇప్పుడు సన్లైట్లో. ఊరాక ఆయిల్ అయితే పైకి వచ్చేస్తుంది. 1/2 లీటర్ దాకా పోస్తుంటాను నేను ఆయిల్. మీరు కూడా ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆవకాయ రెడీ.